సుప్రీంకోర్టులో కవితకు బెయిల్ వస్తుందా రాదా? ట్రీ మీడియా ప్రేక్షకులకు నమస్కారాలు. చాలా మంచి ఇంపార్టెంట్ విషయం గురించి మీరు మరి ఈ వీడియోలోకి నన్ను అడగటం జరిగింది. మరి గతంలో నేను చెప్పాను, సుప్రీంకోర్టులో కవిత గారు తన యొక్క ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగే విధంగా తను అరెస్ట్ చేశారని, సెర్చ్ కూడా ఇల్లీగల్గా చేశారని, ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే తీసుకెళ్లారని, అదేవిధంగా ఆమె యొక్క ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగే విధంగా కోయర్సివ్ స్టెప్స్ తీసుకున్నారని, ఒక స్త్రీని సన్సెట్ తర్వాత అరెస్ట్ చేశారని, ఇవన్నీ ఇల్లీగల్గా ఉన్నాయని చెప్పేసి ఆమె యొక్క పిటిషన్లో ఆమె వాదించడం జరిగింది. అయితే ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వండి, బెయిల్ మీద ముందు బయటికి పంపించండి అని చెప్పి కోరితే దాన్ని సుప్రీంకోర్టు వారు అంగీకరించలేదు. ఎటువంటి రిలీఫ్ ఆమెకి ఇవ్వలేదు. ఆమెని కింది కోర్టుకు వెళ్ళి కింది కోర్టులో బెయిల్కి సంబంధించి మీకున్న రిలీఫ్ని మీరు అక్కడ ప్రజెంట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. మనకందరికీ తెలిసిన విధంగా నాగ్పాల్ జడ్జి గారిని ట్రాన్స్ఫర్ చేశారు. 27 మంది జడ్జెస్ని ట్రాన్స్ఫర్ చేసే దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చినటువంటి లేడీ జడ్జి బజాజ్ ఆర్ సమ్ నేమ్ ఉంది, ఆమె మరి దగ్గర ఇప్పుడు రోజౌని కోర్టులో ఈమె బెయిల్ అప్లికేషన్ని ప్రజెంట్ చేసుకునే అవసరం ఉంది. అక్కడ ఆమె అరెస్టుని మరియు రిమాండ్ని ఈ రెండింటినీ కూడా ఇల్లీగల్గా ఆమె పిటిషన్స్ వేస్తుందేమో అని అనుకుంటున్నాము. కానీ కింది కోర్టులో ఆల్రెడీ అదే కోర్టు రిమాండ్ ఇచ్చింది కాబట్టి మరి రిమాండ్ మీద బహుశా అక్కడ ఎటువంటి పిటిషన్ వేయకపోవచ్చు. రిమాండ్ని క్వశ్చన్ చేస్తూ మరి హైకోర్టులో ఏమైనా పిటిషన్ వేస్తారేమో చూడాలి, అంటే ఢిల్లీ హైకోర్టులో. అదేవిధంగా అరెస్ట్కి సంబంధించినంత వరకు ఆమెని 5:30 అరెస్ట్ చేసినట్టుగా చూపించారు కాబట్టి బిఫోర్ సన్సెట్టే అరెస్ట్ చేశారు. అదేవిధంగా 24 గంటల్లో ఆమెని రోజౌని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి మరి ట్రాన్సిట్ వారెంట్ తీసుకోకుండా వెళ్ళటంలో తప్పేమి లేనట్టుగా లీగల్ సర్కిల్స్లో మనకు తెలుస్తుంది. నేను కూడా అదేవిధంగా గతంలో చెప్పాను. ఇక బెయిల్కి సంబంధించినంత వరకు అందరూ కూడా సిఆర్పిసిలో ప్రొవిజన్స్ మరి అప్లికబిలిటీ ఉందని చెప్పి అనుకుంటున్నారు. అది తప్పు. సెక్షన్ 45, సెక్షన్ 19, అరెస్ట్ ఏమో సెక్షన్ 19 కింద, బెయిల్ ఏమో సెక్షన్ 45 కింద పిఎంఎల్ఏ యాక్ట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి. దాంట్లోనే స్పెసిఫిక్గా 2 సెక్షన్స్లో కూడా నాట్ విత్‌స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సిఆర్పిసి ఆర్ ఎనీ అదర్ లా అని రాసేశారు కాబట్టి ఇతర చట్టాల్లో చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ని ఇక్కడ అప్లికబిలిటీ ఉండదు. అయితే దీంట్లో ముఖ్యంగా గతంలో అరెస్ట్ అయిన చాలామంది ఎక్కువ కాలం జైల్లో ఉండటం జరిగింది. ఇప్పుడు సిసోడియా గారు సుమారు 1 సంవత్సరం నుంచి ఉన్నారు. మరి కేజ్రీవాల్ గారిని నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఈమెకి బెయిల్ రావాలంటే ముఖ్యంగా ఒకటి, తన లేడీ కాబట్టి, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి, అందులో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. తన తండ్రి ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన మీద రివెంజ్ తీసుకోవడానికి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టారని ఒక వాదన. దాంతోపాటు మరీ ముఖ్యంగా తన దగ్గర నుంచి రికార్డెడ్గా ఎటువంటి డబ్బు సీజ్ చేయలేదు. ఇతర అప్రూవర్స్ దగ్గర నుంచి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని తనను అరెస్ట్ చేయటం ఇల్లీగల్ అని. అదేవిధంగా మరో ముఖ్య విషయం ఏంటంటే ఇది రీజన్ రివెంజీ, పొలిటికల్ రివెంజీ. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేదానికి ముందు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ప్లాన్డ్గా ఈడీ అఫీషియల్స్ ఇల్లీగల్గా ఈ విధంగా అరెస్ట్ చేశారని చెప్పి వాదించే అవకాశం ఉంది. అయితే ఈడీ కూడా చట్టబద్ధంగానే మేము అరెస్ట్ చేశాము, మరి చట్టంలో ఉన్న లొసుగుల్ని, వెసులుబాట్లని వీళ్ళు ముందుకు తీసుకొచ్చి డబ్బు సీజ్ చేయలేదనే ఒక వాదనతో చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఈమె ఆడిటర్ బుచ్చిబాబు మరియు సౌత్ లాబీ ఇండో స్పిరిట్స్లో ఈమె భాగాలు, తర్వాత సుమారు 145 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని సీజ్ చేస్తే వాటికి సంబంధించిన వివరాలు ఇంతవరకు చెప్పలేదు. అదేవిధంగా ఈమె సెల్ ఫోన్లని ధ్వంసం చేయడం జరిగింది. కొత్తగా సెల్ ఫోన్లు 2 ఈమె దగ్గర సీజ్ చేశారు. 14-16 సెల్ ఫోన్స్ ఇతరుల దగ్గర నుంచి సీజ్ చేశారు. తన భర్త పేరుతో ఉన్న ఆస్తులు, తర్వాత పిఎల్ ఇద్దరు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఈమెకి అగెనెస్ట్గా ఉంది కాబట్టి ఈమెకి బెయిల్ ఇవ్వడానికి లేదని చెప్పి వాదించే అవకాశం ఉంది. ఏది ఏమైనా సుమారు 1000 పేజీలు 10,000 పేజీలతోటి ఛార్జ్షీట్లు, అదనపు ఛార్జ్షీట్లు పడిన ఈ కేసుల్లో అంత తొందరగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బెయిల్ వచ్చే అవకాశాలు అయితే లేదు. ఒకవేళ ఆ బెయిల్ ఇవ్వాల్సి వస్తే కూడా
అనేక కన్సిడరేషన్స్ తోటి చాలా సీరియస్ కండిషన్స్ తోటి వస్తుంది కాబట్టి ఇది రాజకీయంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఒక పెద్ద సింపతి కోసం కానీ లేకపోతే దీన్ని బేస్ చేసుకొని ఇది ఒక రివెంజ్ తీసుకునే పద్ధతి కాబట్టి మాకు ఓట్లు వేయండి అని చెప్పి వీళ్ళు కానీ కఠినమైనటువంటి చర్యలు చట్టరీత్యా వారు ఏ హోదాలో ఉన్నా ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రులు కానీ ముఖ్యమంత్రి పిల్లలైనా కూడా వాళ్ళని వదిలేదని లేదని చెప్పేసి మరి ఈడీ వాదనలు లేకపోతే పొలిటికల్గా బీజేపీ పార్టీ వాదనలు ఉంటాయి. ప్రజలందరూ కూడా ఇటువంటి ఈ విషయాల మీద చక్కటి గమనంతో ఆలోచించి విజ్ఞతతోటి ఎన్నికల్లో ఓటు వేసి మంచి వాళ్ళని ఎన్నికల్లో గెలిపించుకునే అవకాశం అవసరం పరిస్థితి ఎంతైనా ఉంది. ఆ విధంగా జరుగుతుందని ఆశిద్దాం.